మేము డబుల్ బెడ్‌రూమ్‌కు అప్లై చేసుకొని దాదాపు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అవుతుంది. కానీ ఇంతవరకు మాకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు శాంక్షన్ చేయలేదని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. అలాగే వీరితో పాటు ఇంకొంతమందైతే మేము తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లుకు అప్లై చేసుకొని దాదాపు 10 సంవత్సరాలైతే అవుతుంది. కానీ ఇంతవరకు మాకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ప్రభుత్వం శాంక్షన్ చేయలేదని చెప్పేసి చాలామందైతే నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ సమస్యే కాదు, చాలామందికి మనకి గ్యాస్ సబ్సిడీ అనేది రావట్లేదు. అంతేకాదు ఇంకొంతమందికైతే ఉచిత కరెంట్ అనేది అందట్లేదు. సో, ఎవరికైతే గ్యాస్ సబ్సిడీ, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఉచిత కరెంటు అలాగే దీంతో పాటు ఎవరైతే భూ కబ్జాతో బాధపడుతూ ఉన్నారో, భూ కబ్జా అంటే ఏమీ లేదండి. మీ భూమిని మరొకరు కబ్జా గనక చేసి దాన్ని గనక ఆక్రమించుకున్నట్లయితే దాన్ని భూ కబ్జా అని చెప్పేసైతే అంటారనమాట. సో, ఇటువంటి సమస్యలపై మీరు తెలంగాణలో ప్రజావాణికి ఎలా కంప్లెయింట్ చేయాలి అనే దానిపై ఈరోజు ఒక వీడియో చేయడం జరిగింది. సో, ఎవరైతే మనకి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదో అటువంటి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎవరికైతే తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదో, ఎవరికైతే తెలంగాణలో ఫ్రీ కరెంటు అనేది అందట్లేదో, జీరో బిల్ అనేది రావట్లేదు, అలాగే దాంతోపాటు తెలంగాణలో చాలామందికి గ్యాస్ సబ్సిడీ అనేది రావట్లేదనమాట. సో, ఇలా గ్యాస్ సబ్సిడీ అనేది ఎవరికైతే రావట్లేదో ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రజావాణిలో కంప్లెయింట్ చేయొచ్చు. కంప్లెయింట్ చేసిన ఒక వారం 10 రోజులకి మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ప్రజావాణిలో కంప్లెయింట్ కనుక ఇవ్వాలంటే ముందు ప్రజావాణి ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి కదా. ఫ్రెండ్స్, ఈ ప్రజావాణి అంటే ప్రజాభవన్ అనేది హైదరాబాద్‌లోని పంజాబ్ గుట్టకు దగ్గరలో ఉంటుంది. సో, ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు హైదరాబాద్‌లోని పంజాబ్ గుట్ట దగ్గరికైతే రావాల్సి అయితే ఉంటుందన్నమాట. పంజాబ్ గుట్ట దగ్గర నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రజాభవన్ అనేది ఉందన్నమాట. ప్రతి మంగళవారం కూడా ఈ ప్రజాభవన్‌లో కంప్లెయింట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ప్రతి మంగళవారం కూడా ఈ ప్రజాభవన్‌కు వచ్చి ప్రజల దగ్గర నుంచి కంప్లెయింట్స్ తీసుకుంటారనమాట. సో, ఎవరైతే తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఉచిత కరెంటు, కొత్త రేషన్ కార్డులు, కొత్త ఆసరా పెన్షన్లు ఇలాంటి సమస్యలపై బాధపడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మంగళవారం ఉదయం 10, 11 గంటలకల్లా ప్రజావాణిలో కంప్లెయింట్‌ని గనక ఇచ్చినట్లయితే ఒక వారం 10 రోజుల్లోపే మీ సమస్య అనేది సాల్వ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి.